విజయవాడ వ్యభిచారం కేసులో తన వీడియోలు విడుదల చేసిన పోలీసులపై వైసీపీ నేత శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల తీరు వల్ల నా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానంటోంది. మీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయవాడ వ్యభిచార గృహంలో అడ్డంగా బుక్ అయిన వైసీపీ నేత శంకర్ నాయక్ తన వీడియోలు సోషల్ మీడియాలో పోలీసులు పోస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు వల్ల తన కుటుంబం రోడ్డున పడిందని, ఒక్క రోజులోనే తన పేరు నాశనం చేశారంటూ అసహనం చెందారు. అంతేకాదు, పోలీసులను మీ అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇవ్వటం చర్చనీయాంశమైంది. స్పా సెంటర్లో దొరికిన నా వీడియోలను ఎందుకు రిలీజ్ చేశారు? మంచం కింద దాక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనివల్ల మా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తోంది. నా పేరు ప్రతిష్టలు దెబ్బతినేలా చేశారు. ఇదంతా కావాలనే చేశారని నాకు తెలుసు. మీ అంతు చూస్తామంటూ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య సోమశంకర్ నాయక్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. విజయవాడ స్పా సెంటర్పై పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 10 మహిళలు, 13 మంది విటులను అరెస్ట్ చేశారు. అందులో శంకర్ నాయక్ ఒకడు. కాగా విటుల నుంచి పోలీసులు ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఇక శంకర్ నాయక్ను వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.